హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నైట్ డ్యూటీ చేయక చాలా రోజులు అవుతుంది. మా సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు, అన్న నైట్ అంతా బైక్ ట్యాక్సీ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, నైట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది ఎలా అంటే, అన్న బైక్ ట్యాక్సీ చేసి చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది, బైక్ బెటరా లేకుంటే కారు కొనుక్కోవాలా అని చెప్పి అడుగుతున్నారు. దీని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాత్రిపూట బైక్ ట్యాక్సీ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా మీకైతే తెలుస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకేమైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. డైరెక్ట్గా వర్క్ అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం 4:44 అవుతుంది. ఇప్పుడు ముందుగా పోర్టల్ లాగిన్ చేద్దాం, ఎందుకంటే ఈవినింగ్లో పోర్టల్లో లాంగ్ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి. తర్వాత ఓలా కూడా లాగిన్ చేస్తాను. ఓలా ఎందుకంటే ఓలాలో ఈ మధ్యన 0 కమిషన్ ప్లాన్ తీసుకొచ్చాను అని వాళ్ళు చెప్తున్నారు. అది రియాలిటీగా చెక్ చేద్దాం. అట్ ది సేమ్ టైం per కిలోమీటర్కి 10 రూపీస్ ఇస్తున్నారు అని చెప్పారు, దాన్ని కూడా చూద్దాం. అంతకంటే ముందు ఈ రోజంతా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము అని తెలియాలంటే ట్రిప్ మీటర్ రీసెట్ చేయాలి. సక్సెస్ఫుల్గా ట్రిప్ మీటర్ రీసెట్ చేశాను. 5 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది, 70 రూపీస్ చూపిస్తుంది. అంబర్పేట అంట. ఆ రైడ్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ట్రిప్ మీటర్ కూడా 0 చేశాను. ఇప్పటి నుండి ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారనేది మీకు క్లియర్గా చూపిస్తాను. నావిగేషన్ చూద్దాం. 1.7 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్తూ ఈ బైక్ ట్యాక్స్లో ఉన్న లుసుగులు ఏంటి అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. ఒక రైడర్ ఒక రోజులో ఎంత సంపాదిస్తున్నాడు, ఆ సంపాదన వెనకాల ఎంతలా కష్టపడుతున్నాడు అనేది మీకు తెలియాలి. ప్రతి ఒక్కరు బైక్ ట్యాక్సీకి వచ్చేయాలి, బైక్ ట్యాక్సీలో ఒక రోజుకి 2000 సంపాదించాలనుకుంటున్నారు. కానీ బైక్ ట్యాక్సీ వెనకాల ఎంత కష్టపడుతున్నారు, ఈ కష్టాన్ని ఎందుకు గుర్తించట్లేదు నాకేమీ అర్థం కావట్లే. ఈ కష్టాలన్నీ రియాలిటీగా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ బోరింగ్ అనిపించకుండా ఉండడం కోసం మా బుజ్జిగాడిని కూడా తీసుకొచ్చాను. యారా బుజ్జి, వచ్చావా? వచ్చాను బాసు. నిన్న జెప్టో వీడియోకి వెళ్తే రాలేదేంట్రా? నా అందమైన ఫేస్ కి ఒక అమ్మాయి పడిందని దాని వెనక పిచ్చుకోకలా తిరిగాను బాసు. నా దగ్గర డబ్బులంతా అవగొట్టిన తర్వాత అది వేరేవాడితో లేచిపోయింది బాసు. తిక్క కుదిరిందిరా నీకు ముందే చెప్పాను ఈ లవ్లో కోలు మనకు వద్దురా అని. ఉండు, నాకేదో ఆర్డర్ వస్తుంది. పోర్టల్లో ఒక ఆర్డర్ అయితే వస్తుంది. ఎంత అమౌంట్ అనేది చూద్దాం. పోర్టల్ యాప్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ ఓపెన్ అవ్వాలి, బట్ ఓపెన్ అవ్వాలా. 153 రూపీస్ ఆర్డర్ అయితే చూపిస్తుంది, బట్ మనకి అరౌండ్ 20 సెకండ్ డిలే టైం అయితే అప్లికేబుల్ అయ్యింది. అందుకోసమే వేరే వాళ్ళు అయితే తీసేసుకున్నారు, ఆర్డర్ పోయింది. యాక్చువల్లీ ఆ ఆర్డర్ వచ్చినా నేను తీసుకోబోతున్నాను, ఎందుకంటే ఈ టైంలో బంజారాహిల్స్ వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఈ బంజారాహిల్స్ వెళ్ళే మొత్తం ఫుల్ ట్రాఫికే ఉంటుంది బాసు. జోబి మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక 1000 రూపాయలు అంటే ఇవ్వు బాసు. నా రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవని నేను బాధపడి ఈ బైక్ ట్యాక్సీకి వస్తే నువ్వేంట్రా 1000 రూపాయలు కావాలని నన్నే అడుక్కుంటున్నావు. నా దగ్గర లేవని నేను బైక్ ట్యాక్సీకి వచ్చి ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాం అనుకున్నా. నువ్వు డబ్బులు అడక్కరా బాబు. ఈరోజు ఎలాగైనా సరే బైక్ ట్యాక్సీ చేసి 2000 సంపాదించి మా ఓనర్కి రూమ్ రెంట్ పే చేసేయాలి. 2000 ఎలా సంపాదిస్తావు బ్రో? ఫుల్ వర్షం వస్తుంది చూడు, మేఘాలంతా నిండిపోయినాయి. ఒరే బుజ్జిగా, ఏంట్రా ఈ మాటలు? నన్ను నువ్వు మోటివేట్ చేయాల్సింది పోయి డిమోటివేట్ చేస్తున్నావు ఏంట్రా? వర్షం వచ్చినా ఏదొచ్చినా ఈరోజు అయితే నేను డబ్బులు సంపాదించడం పక్కరా. బాసు, మీ మనుషులంతా ఒకేలా ఆలోచిస్తారు. ప్రాబ్లం వచ్చింది అంటే చాలు, ఎంత కష్టమైనా సరే పని చేస్తారు. ప్రాబ్లం లేకపోతే పని చెయ్యరు. రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత బుకింగ్ క్యాన్సిల్డ్ ఓలాలో, ఎందుకంటే వర్షం పడుతుంది. ఆ కస్టమర్కి 2 టైమ్స్ కాల్ చేశాను, ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. వర్షం అయితే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. తర్వాత 123 రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. పోర్టర్లో పికప్ లొకేషన్ పక్కనే ఉంది, డ్రాప్ లొకేషన్ వచ్చరికి నాచారం చూపిస్తుంది. రైడ్ అయితే సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ అయ్యింది. డిలే టైం ఉంది కాబట్టి ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వదేమో అనుకున్నా, బట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చిన్నకలు ఎక్కువ అవుతున్నాయి. చిన్నగా వర్షం పెరుగుతున్నా సరే బైక్ ట్యాక్సీలో ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేయాలి అనుకుంటున్నా కదా బాసు. నీ ఆలోచనకి హ్యాట్సప్. వరుణ దేవుడు ఎవరు కాదు, మా మామే. అతనికి నువ్వు వెళ్ళే ఏరియాస్కి వర్షం పడద్దని చెప్తాను. ఒరే, నీ బోకు మాటలు ఆపరా. ఎంటర్టైన్మెంట్ చేయరా అంటే ఏదో బోకు మాటలు చెప్తావేంట్రా? సరే, స్టార్టింగ్లో నేను ఒక విషయం చెప్పాను. ఈరోజు రూమ్ రెంట్ పే చేయాలి 2000 రూపాయలు. ఎలా అయినా సరే ఈ బైక్ ట్యాక్సీలో 2000 సంపాదిస్తానని చెప్పాను. ఎందుకంటే చాలామందికి ఈఎంఐ ప్రెజర్స్ అయితే ఉంటాయి. మంత్ ఎండింగ్ వచ్చిందంటే మొబైల్ ఈఎంఐ కట్టాలో, లేకపోతే బైక్ ఈఎంఐ కట్టాలని, లేకపోతే రూమ్ రెంట్ పే చేయాలని చాలామంది ప్రెజర్ పడుతూ ఉంటారు. ఆ 1000-2000 కోసం మన ఫ్రెండ్స్కి అడుగుతాం, బట్ ఏ ఒక్కరు ఆ టైంలో సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. వాళ్ళ దగ్గర లేకపోతే ఎలా ఇస్తారు? మీ దగ్గర బైక్ ఉంటే మీరు బైక్ ట్యాక్సీలో
1 డే లేదా 2 డేస్ వర్క్ చేసుకుని ఆ డబ్బులు సంపాదించి మీ ఈఎంఐ ప్రెజర్ని అయితే రిలీఫ్ చేసుకోవచ్చు. నేను ప్రతిరోజు చేయమని చెప్పట్లే, ఖాళీ ఉన్నప్పుడు ఒక రోజు పని చేసుకోవడం తప్పేమీ లేదు కదా. ఆ వచ్చిన డబ్బులు మీరు నాకు ఇవ్వరు, మీరే మీ ఈఎంఐస్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక 2 రోజులు కష్టపడితే బైక్ ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. నెలంతా మళ్ళీ మీకు ఆ ఈఎంఐ కట్టాలి అనే ప్రెజర్ ఉండదు, అవునా కదా. ఒకవేళ మీరు బైక్ ట్యాక్సీలకు వస్తే ఒకే యాప్ పైన ఎప్పుడూ డిపెండ్ అవ్వకండి. ర్యాపిడో ఉంటే ర్యాపిడోతో పాటుగా ఊబర్, ఓలా కూడా ఉండాలి. పోర్టర్ కూడా ఉంటే బెటర్, ఎందుకంటే పోర్టర్లో లాంగ్ ఆర్డర్స్ వస్తూ ఉంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ ఉంటుంది కాబట్టి. నియర్ బై పికప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ముందైతే ఐటమ్ పిక్ చేసుకుందాము. ఏముందని ఐటము కట్టుకోవాలా, ముందుకు పడిపోతుందా చూడు ఒకసారి. పట్టి కూడా పెట్టేస్తా. ఇంకా పట్టుకోవచ్చా? ఉంటుంది. దీనికి ముందు కదా ఏమైనా క్లాత్ ఉంటే లేకుంటే వేరే కవర్లు వేస్తే బాగుంటుంది కదా, నా షర్ట్ కంటే వస్తుంది. ఏం లేదు దీనికి ఏముంది? ఏం లేదు ఏమంటారు, డస్ట్ అది ఇట్లా పెట్టి ముంగట స్టేట్ పెట్టి ఇది పడిపోతుంది ఇట్లా పెడితే. సరే ఓకే. అడిగాక ఈ నెంబర్ కాల్ చేసుకో. సంతకం మేడమా? టిక్ పెట్టినా నేను అవసరం లేదు, నేను సైన్ తీసుకో. పేరు చెప్పు. మణికంటాను. అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళ దగ్గర తీసుకో. పోర్టర్లో ఐటమ్స్ పిక్ చేసుకునేటప్పుడు వేబుల్ కానీ బిల్ కానీ తీసుకోండి. ఎక్కడైనా కొన్నిసార్లు పోలీసు వాళ్ళు ఆపి ఏంటి మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చావని అడిగితే ప్రూఫ్ కోసం మన దగ్గర బిల్స్ అయితే ఉండాలి కదా, అందుకోసమే. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ట్రిప్ ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ స్టార్ట్ అవుతుంది. నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుండి 7.3 కిలోమీటర్ చూపిస్తుంది. 7.3 కిలోమీటర్కి 22 మినిట్స్ అయితే చూపిస్తుంది. నిజానికి మనం ఇప్పుడు వెళ్ళేది నాచారం ఇండస్ట్రియల్ ఏరియా అవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మోస్ట్లీ పోర్టర్లో మనకు ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి పోర్టర్లో మ్యాక్స్ టు మ్యాక్స్ 8 నుండి 9 వరకు మాత్రమే ఆర్డర్లు అయితే వస్తాయి. 9 తర్వాత ఈ పోర్టర్లో ఆర్డర్స్ అనేవి రావు. ఇక మన దగ్గర ర్యాపిడో, ఊబర్ ఈ 2 యాప్స్ అయితే ఉండాల్సిందే. నైట్ అంతా నేను డ్యూటీ చేస్తాను కాబట్టి నా దగ్గర ర్యాపిడో, ఓలా ఈ 2 యాప్స్ ఉన్నాయి. మీరు కూడా నైట్ అంతా వర్క్ చేయాలనుకుంటే ర్యాపిడో, ఊబర్, ఓలా 3 యాప్స్ ఉంటేనే నైట్ అంతా వర్క్ చేయండి, ఓకేనా. బాసు ఆ చిన్న కాటన్ బాక్స్ అలా ఫ్రంట్కి పెట్టకు. బండి హ్యాండిల్ తిరగాక నువ్వే కింద పడిపోతావు, నీ ఫోన్ పగిలిపోతుంది. దాన్ని ఆ చిన్నపాటి బస్తా మీద పెట్టుకో. అప్పటి నుండి నాకు అదే తేడా కొడుతుందిరా. ఈ ఐటమ్స్ పడిపోతాయేమో, హ్యాండిల్ తిరగదేమో అని చెప్పి డౌట్ కొడుతుంది. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాటలో ఫాలో అవుతాను. ఈ 2 చిన్న డబ్బాలు ఈ మూట మీద పెట్టేశాను. బాసు మొబైల్ హోటల్లో ఉన్న మొబైల్ కూడా తీసేసే, నేను ఉన్నాను కదా, నావిగేషన్ చెప్తాను. సరేరా, నువ్వు ఉన్నావని చెప్పి మొబైల్ తీయేస్తున్నాను. నావిగేషన్ కరెక్ట్గా నాకు చెప్పు, నన్ను క్లియర్గా గైడ్ చేయి. అటు ఇటు తిప్పి నన్ను పిప్పి చేసాక తోలు తీయేస్తున్నాను. అరే బుజ్జి, మన సబ్స్క్రైబర్లో ఒకరు నాకు కామెంట్ చేశారా, మన బుజ్జిగాడు మాటలు వినిపిస్తున్నాయి కానీ వాడు ఎక్కడ కనిపించట్లేదు, వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి అడుగుతున్నాను. నువ్వు ఎక్కడున్నావురా? నేనేమైనా నీలాగా మనిషినా అక్కడ ఎక్కడ ఉండడానికి? నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాను, ప్రతి దానిలో నేనైతే ఉంటాను. బాసు నాకు నిర్దిష్ట రూపం లేదు. నువ్వు వాడే బైక్లో ఉంటాను, నువ్వు వాడే మొబైల్లో ఉంటాను, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. నిన్ను ఒక క్వశ్చన్ అడగడం నాదిరా బుద్ధి పొరపాటు వచ్చి. బాసు రీసెంట్లీ మన యూట్యూబ్ ఛానల్కి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ ట్యాక్సీలో బైక్ నడిపి నడుము నొప్పి వచ్చేస్తుందన్న, నేను కారు కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కారు కొనొచ్చా లేదా అనేది చెప్పు అంటున్నారు. నువ్వేమంటావు బాసు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో కార్ బిజినెస్ అంత గొప్పగా లేదు. బైక్కి పర్ కిలోమీటర్కి 10 రూపీస్ వస్తుంది. కొన్నిసార్లు ఈ పోర్టర్లో పర్ కిలోమీటర్కి 12 రూపీస్ కూడా వస్తుంది. కానీ కార్కి కిలోమీటర్కి 10 రూపాయలు, 9 రూపాయలు, 12 రూపాయలు ఈ మధ్యలో వస్తున్నాయి. కార్తో పోల్చుకుంటే బైక్లోనే రేట్ కార్డ్ బాగుంది. అలాంటప్పుడు మరి కార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కారు కొనాలి అన్నా సరే 1 లక్ష పెడితే కారు ఇవ్వరు, కనీసం 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి. మిగతా 70% ఈఎంఐలో కన్వర్ట్ చేయాలి. ఈఎంఐలో కన్వర్ట్ చేయాలంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ కాస్ట్ వచ్చేసరికి 18 నుంచి 15,000 ఈ మధ్యలో ఈఎంఐ అయితే పడుతుంది. ప్రతి నెల ఈఎంఐ పే చేయాలి అనే టెన్షన్లోనే ఎక్కువసేపు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. బైక్ ట్యాక్సీ అంటే అలా కాదు. ఈ బైక్కి ఈఎంఐ ఒక 3,000 పడుతుంది. అంటే 2 రోజులు యావరేజ్గా ఒక రోజుకి 1,500 సంపాదించిన 2 రోజుల్లో ఈఎంఐ క్లియర్ చేయొచ్చు. లేదు భయ్యా కొంచెం తక్కువగా ఎర్నింగ్ చేస్తున్నాం అనుకుంటే 3 రోజుల్లో ఈఎంఐ క్లియర్ చేయొచ్చు. ఈ నెల మొత్తం ఫ్రీగా ఉండొచ్చు. బట్ కార్ అంటే అలా కాదు కదా, చుక్కలు కనిపిస్తాయి. 1,000 రూపాయలు సిఎన్జి ఫిల్ చేస్తే 1,000 రూపాయలు సిఎన్జి మొత్తం అయిపోయేసరికి మనకి 3,000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. 3,000లో మనం ఫిల్ చేసిన 1,000 రూపాయలు
పక్కకు తీసేస్తే మనకి 2000 అయితే వస్తుంది. ఆ 2000 రూపాయలు మొత్తం ప్రాఫిట్ అంటే లేదు. ప్రతిరోజు ఈఎంఐ పే చేయాలి కాబట్టి ప్రతిరోజు ఈఎంఐ అమౌంట్ పక్కకి తీయాలి. అవన్నీ తీయగా మనకి యావరేజ్గా 1000 నుంచి 1500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మరి బైక్ ట్యాక్సీలో కూడా 1000 నుండి 1500 రూపాయలు ఎర్నింగ్ చేసుకోవచ్చు కదా. కొంతమంది అంటారు, అన్న కార్ లగ్జరీ కదన్నా, కార్లో ఏసీ ఉంటుంది కదా అని. కార్లో ఏసీ ఉన్న డ్రైవర్ ఏసీని ఆస్వాదించలేడు. ఎందుకంటే ఏసీ ఆన్ చేస్తే మైలేజ్ డ్రాప్ అవుతుందని ఏసీ వాడలేరు. ఇంకొకటి, మన హైదరాబాద్లో ఎంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో ప్రత్యేకంగా నేనేమి చెప్పనవసరం లేదు. ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటే కారు దగ్గర 1 అవర్ ఇలా వెయిటింగ్ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతుంది. ఇంతలా 1 అవర్ క్లచ్ మీద కాలు పెట్టి కాలు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది. ఆబ్వియస్గా కార్ డ్రైవింగ్ చేస్తే బ్యాక్ పెయిన్ రాదు అని ఎవరు చెప్పారు? కార్ డ్రైవ్ చేసినా బైక్ డ్రైవ్ చేసినా బ్యాక్ పెయిన్ కంపల్సరీగా వచ్చేస్తుంది, పైల్స్ కూడా వచ్చేస్తాయి భయ్య. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరో కారులో 3-4 వేలు సంపాదిస్తున్నారు కదా అని చెప్పి మీరు కారు కొనేకండి. కారు కొని మీ డబ్బుల్ని లాస్ చేసుకోకండి. బైక్ ట్యాక్సీలో కూడా మంచి ఎర్నింగ్సే ఉన్నాయి. చాలామంది బైక్ ట్యాక్సీలోనే మనీ సంపాదించుకుంటున్నారు. ఇవేవి పర్మనెంట్ జాబ్స్ కాదు. కొన్ని రోజులు పని చేయండి, మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత దీనికంటే బెటర్ జాబ్ చూసుకోండి. ఇవేవి కూడా సెక్యూర్ జాబ్స్ కావు, జస్ట్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్. కొన్ని రోజులు పనిచేస్తే కొంత మనీ సంపాదించుకోవచ్చు. నేను చెప్పాలనుకున్న మొత్తం మీకు చెప్పాను, తర్వాత మీ ఇష్టం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. బైక్ కాబట్టి మూవ్మెంట్ అయిపోతుంది, అదే కానీ కార్ అయితే స్ట్రక్ అయిపోతుంది. కార్కి బైక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్యాబ్ డ్రైవర్కి అడిగితే క్యాబ్ వేస్ట్ అన్నా బైకే బెస్ట్ అంటాడు. బైక్ డ్రైవర్కి అడిగితే బైక్ వేస్ట్ అన్నా క్యాబే బెస్ట్ అంటారు. ఎవరు చేసే పని వాళ్ళకే కష్టంగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డేకి ఏది బెటరో మీరే డిసైడ్ అవ్వండి. మీరు ఓన్గా ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అన్న మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత సిఎన్జి పోతుంది, ఎంత మిగులుతుంది అని అడిగితే వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఇకపోతే కొంతమంది ఎలా అంటే, అన్న నాకు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, ఒక రోజుకి 3000 సంపాదించగలనా? ఎలా సంపాదించగలవు 3000 రూపాయలు? సో 3000 ఒకరోజు సంపాదిస్తే సరిపోతుందా? ప్రతిరోజు చేయగలవా? తిండి తిప్పలు మానేసి చేయాలి. దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. మన దగ్గర ఈ 2 మూటలు డెలివరీ చేద్దాం. ఈ ట్రిప్లో ఎంత మనీ వచ్చాయో మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి కస్టమర్కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇద్దాం, ఇక్కడికి వచ్చాను అని చెప్పి. కస్టమర్కి ఫోన్ చేస్తే ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. అంతలోనే నాకు పోర్టల్లో మరొక రైడ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత రావాలి, బట్ ఎండ్ చేయకపోయిన ముందే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. అమౌంట్ వచ్చేసరికి 156 రూపీస్. పికప్ లొకేషన్ ఇక్కడే ఉంది, డ్రాప్ లొకేషన్ నియర్ బై దమ్మాయిగూడ దగ్గర అయితే చూపిస్తుంది. అటువైపు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఆ రైడ్ యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ అవుతుందా? వావ్ సూపర్, రైడ్ అయితే యాక్సెప్ట్ అయింది. నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన దగ్గర ఉండే ఐటమ్స్ని తీసుకోవడానికి వాళ్ళ పర్సన్స్ కూడా వచ్చారు. వాళ్ళకి 2 బాక్సులు, అట్ ది సేమ్ టైం నా దగ్గర ఉండే ఒక చిన్న మూట ఇచ్చేసాను. ఫైనల్గా ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఆర్ యూ షూర్ అని చెప్పి అడుగుతుంది. ఎస్ ఐమ్ షూర్. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత కమిషన్ కట్ అయింది, ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది చూద్దాం. యాక్చువల్లీ 123 రూపీస్ చూపిస్తుంది. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. కస్టమర్స్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సమ్ టైమ్స్ పోర్టర్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, ఏమో తెలియదు, పని చేయదు. ఓకే, బిల్ అమౌంట్ అయితే చూడలేము ఎందుకంటే నెక్స్ట్ రైడ్ వచ్చేసింది కాబట్టి. ఇక్కడ నుండి పికప్ లొకేషన్కి 1.4 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ పోర్టర్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. చాలామంది అడుగుతుంటారు, అన్న పోర్టర్ బెటరా, జెప్టో బెటరా, పోర్టర్ బెటరా, బైక్ ట్యాక్సీ బెటరా? ఏది బెటర్ కాదు. మనకి ఎర్నింగ్స్ రావాలంటే అన్ని ప్లాట్ఫామ్ని మనం వాడుకోవాలి. బైక్ ట్యాక్సీలో పెద్ద ఆర్డర్ వచ్చిందంటే బైక్ ట్యాక్సీలో ఆ ఆర్డర్ తీసుకోవాలి. ఒకవేళ ర్యాపిడోలో పెద్ద ఆర్డర్ వచ్చిందంటే ర్యాపిడో తీసుకోవాలి. పోర్టర్లో లాంగ్ ఆర్డర్ వచ్చిందంటే పోర్టర్లో లాంగ్ ఆర్డర్ తీసుకోవాలి. పోర్టర్లో కంటిన్యూస్గా లాగిన్లో ఉన్నా సరే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి రావు. బైక్ ట్యాక్సీలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. పోర్టర్లో లాంగ్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు తీసుకోండి, రానప్పుడు ఏం చేస్తారు, బైక్ ట్యాక్సీలో పని చేసుకోండి. మనకు కావాల్సింది ఏంటి, డబ్బులు. ఏ యాప్లో డబ్బులు వస్తున్నాయో ఆ యాప్లో డబ్బులు సంపాదించుకోండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, రెగ్యులర్గా ఒక పర్సన్ ప్రతిరోజు 3000 రూపాయలు సంపాదించడం సాధ్యం కాదు. ఎందుకంటే మనం మనుషులం. ప్రతిరోజు ఈ ట్రాఫిక్లో తిరిగి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, తెలియకుండానే వీక్ అయిపోతాం, హెల్త్ కోల్పోతాం. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యావరేజ్గా పర్ డేకి 1000 నుంచి 1500 సంపాదించుకోండి. 300 రూపాయలు పెట్రోల్ పోయినా 1200 మిగులుతాయి. ఎందుకంటే ప్రతిరోజు చెయ్యాలి. మీరు ఏదో ఆశపడి ఒక 2-3 రోజులు చేస్తారు, తర్వాత బెడ్ ఎక్కి డాక్టర్కి ఇచ్చేస్తారు సంపాదించిన డబ్బులంతా కూడా. మా తాత ఒకటి చెప్పాడు భయ్య, పరిగెట్టి వెళ్ళి పాలు తాగినా, నెమ్మదిగా వెళ్ళి నీళ్ళు తాగినా 2 ఒకటే అని చెప్పి. మా తాత ఎందుకు చెప్పాడు ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆ మాట. బాసు, ఈ లెఫ్ట్లోనే వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపో. రైట్ సైడ్లో మొత్తం ట్రాఫిక్ ఉంది, రాంగ్ రోడ్ మనం వెళ్ళకూడదు కాబట్టి వెహికల్ ఇక్కడ పార్క్ పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ షాప్ అయితే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఐటమ్ పిక్ చేసుకో, సింపుల్. నిజానికి పికప్ లొకేషన్ పక్కనే ఉంది, కానీ రాంగ్ రోడ్ అయితే వెళ్ళాలి. కానీ రాంగ్ రోడ్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను కూడా సజెషన్ చేయను. అందుకోసమే బై వాక్ అయితే వచ్చేస్తున్నాను.
ఈ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మెటీరియల్ అయితే పిక్ చేసుకుందాము. ఎంతసేపు పడుతుందో ఏంటో. ఈ పోర్టర్లు దరిద్రం ఏంటంటే పికప్ లొకేషన్కి రాగానే కొన్నిసార్లు ఐటమ్స్ అయితే ఎవరు అమ్మో నా అదృష్టం బాగుంది ఐటమ్స్ అయితే ఇచ్చేసారు. ఇలా ఐటమ్స్ ఇచ్చేస్తే ఈ ఐటమ్ని మనం చాలా వేగంగా అయితే డెలివరీ చేయొచ్చు. చిన్న ఐటమే, పెద్ద ఐటమ్ అయితే ఏమీ లేదు. ఒక 6 kgs అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ నేను డ్యూటీకి స్టార్ట్ అయ్యాను కాబట్టి ఏ ఏరియాకి వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఏ ఏరియాలో ట్రాఫిక్ ఉండదని నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఈ చర్లపల్లి దమ్మాయిగూడ ఇటువైపు అయితే వెళ్ళిపోతున్నాను. ఇదే టైంలో మీరు పంజాగుట్ట, హైటెక్ సిటీ లేకుంటే అమీర్పేట్, మియాపూర్లో ఉంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనేది చెప్తాను. ట్రిప్ అనేది స్టార్ట్ ద ట్రిప్. నావిగేషన్ చూద్దాం. అరౌండ్ 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 13 కిలోమీటర్ వెళ్ళడానికి 32 minutes చూపిస్తుంది. వెళ్తూ మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో అంటే 4 గంటల తర్వాత ఎవరైతే బైక్ ట్యాక్సీలోకి వస్తారో వాళ్ళు చార్మినార్, హోల్ సిటీ ఈ ఏరియా సైడ్ అయితే వెళ్ళకండి. ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చాయి కదా అని చెప్పి ఆ ఏరియాకి వెళ్ళారంటే అక్కడ ఇరుక్కుపోతారు. అక్కడ ఉండే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. అలాగే అక్కడ వచ్చే రైడ్స్ కూడా పిచ్చి లేపిస్తాయి. ఎందుకంటే అన్ని చిన్న రైడ్సే, 20 రూపాయల రైడ్లు, 30 రూపాయల రైడ్లు. అక్కడి నుంచి మలక్పేట, అగాపుర, చాదర్ఘట్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరుగుతూనే ఉంటారు. అక్కడి నుంచి బయటపడాలంటే మీకు మళ్ళీ చుక్కలు కనిపిస్తాయి. ఒకవేళ లాంగ్ ఆర్డర్ వచ్చింది, మీరు ఆ ఏరియాకి వచ్చారనుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి అక్కడి నుంచి? ఏదో మంచి ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పి నేను ఒకవేళ చార్మినార్ వచ్చానంటే అక్కడ నుండి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటానంటే ముందు అక్కడ పోర్టల్ లాగిన్ చేస్తాను. అక్కడ అఫ్జల్గా నియర్ బై బేగం బజార్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి పోర్టల్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోర్టర్లో ఏదైనా 200 రూపాయల రైడ్ కానీ 150 రూపాయల రైడ్ కానీ వస్తే ఆ ఐటమ్ పిక్ చేసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను. లేదంటే అక్కడ నుండి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి 4 నుంచి 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ నుండి ఖాళీగా వెళ్ళిపోతాను. అక్కడ నుండి మళ్ళీ రైడ్స్ అయితే వస్తాయి. అక్కడ నుండి మళ్ళీ నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇది ప్లాన్. చాలామంది పార్ట్ టైం ఎర్నింగ్ చేసుకుందాము అనుకుని 4 గంటలకో 5 గంటలకో స్టార్ట్ అవుతారు. ఆ టైంలో స్టార్ట్ అయ్యేటప్పుడు సిటీ అవుట్స్కట్కి ఏమైనా రైడ్స్ వస్తే ఆ సిటీ అవుట్స్కట్ రైడ్స్ అయితే తీసుకోండి. మోస్ట్లీ సికింద్రాబాద్, పంజాగుట్ట, హైటెక్ సిటీ ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో సిటీ లోపల ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సిటీలో ఉండడానికి ట్రై చేయకండి. సిటీ అవుట్స్కట్ అయితే వెళ్ళిపోండి. 5 నుంచి 8 వరకు సిటీ అవుట్ సైడ్లో ఉన్న రైడ్స్ మాత్రమే తీసుకోండి. 8 తర్వాత సిటీ లోపల మెల్లమెల్లగా ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది కాబట్టి సిటీ లోపలికి వచ్చి ఆర్డర్లు అయితే తీసుకోవచ్చు. ఇది నా ప్లాన్. యాక్చువల్లీ ఇదే ప్లాన్ ఇవాళ నేను వర్కౌట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దమ్మాయి కూడా వెళ్తాను కాబట్టి ఈ ఒక్క సిగ్నల్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత ఎక్కడ ట్రాఫిక్ ఉండదు. డైరెక్ట్గా దమ్మాయి కూడా వెళ్ళి నా దగ్గర ఉండే పార్సల్ని డెలివరీ చేసి అక్కడ రైడ్స్ వస్తాయా లేదా చూద్దాము. నైట్లో కొన్ని ఏరియాస్లో రైడ్స్ కూడా రావు. ఆ రైడ్స్ రానప్పుడు ఏం చేయాలి? ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడాలి బాసు. నోర్మేరా నువ్వు చెప్పావని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తారు. బైక్ ట్యాక్సీలో ఆర్డర్స్ రానప్పుడు బైక్ని పక్కకు తీసుకొచ్చి బైక్ పార్కింగ్ చేసి మీరు బైక్ నుండి దిగి అటు ఇటు నడండి. అలా నడడం ద్వారా మీకు బ్యాక్ పెయిన్ రాదు. తెల్లారి నుంచి రాత్రి వరకు బైక్ మీద బైక్ ట్యాక్సీ చేస్తూనే ఉంటారు, కూర్చొని డ్రైవ్ చేస్తూనే ఉంటారు. బైక్ ట్యాక్సీలో మరి బ్యాక్ పెయిన్ రాదా? ఆర్డర్స్ రానప్పుడు బైక్ పక్కన పెట్టేసి దిగేసి వాక్ చేయండి. అప్పుడు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. అవునా కదా? ఆర్డర్స్ రానప్పుడు మీరేం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏం చేస్తున్నారో నాకు కూడా తెలుస్తుంది. ఫైనలీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇదేదో కార్ గ్యారేజ్ లాగా ఉంది. ఈ వేర్ హౌస్లో మన దగ్గర ఉండే ఈ స్పేర్ పార్ట్ అయితే డెలివరీ చేద్దాం. అన్న మన కోసమే వెయిట్ చేస్తున్నారు భయ్య. ఈ ఐటమ్ ఇచ్చేసి ట్రిప్ ఎండ్ చేద్దాం. ఇప్పటి వరకు పోర్టల్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూద్దాం. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. 156 రూపీస్ అయితే చూపిస్తుంది. కస్టమర్ మహానుభావుడు 156 రూపీస్ వస్తే 200 రూపాయలు అయితే పే చేశారు. ఇలాంటి మహానుభావులు ఉండాలి భయ్య. ఇప్పుడు దమ్మాయి కూడా దగ్గరలో అయితే ఉన్నాను. ఈ ఏరియాలో రైడ్స్ అయితే రావు. రైడ్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్ నా లక్ ఫేవర్ చేస్తే ఇక్కడ నుంచి లాంగ్ ఆర్డర్లే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళంతా సిటీ లోపలికే వెళ్ళాలనుకుంటారు. సిటీ అవుట్స్కట్ ఇంకా వెళ్ళడానికి ఏమీ లేదు కాబట్టి ఏదైనా లాంగ్ ఆర్డర్ వస్తే యాక్సెప్ట్ చేద్దాము. మోస్ట్లీ సిటీ అవుట్స్కట్ వస్తే మీ దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉండాలి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఏరియాస్లో ర్యాపిడోలో రైడ్స్ రావు, కొన్ని ఏరియాస్లో ఊబర్లో రావు, కొన్ని ఏరియాస్లో ఓలాస్లో రావు. మీ దగ్గర 3 యాప్స్ ఉంటే మీరు 3 లాగిన్ చేసి పెడతారు కాబట్టి ఏ యాప్లో అయినా సరే బుకింగ్ వస్తే అక్కడ నుండి మళ్ళీ మీరు సిటీ లోపలికి వచ్చే అవకాశం అయితే ఉంది. మీలో ఎవరైనా సరే ఈ ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటే ర్యాపిడో ఆఫీస్, ఊబర్ ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ర్యాపిడో అలాగే ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. నాట్ ఓన్లీ బైక్ ట్యాక్సీ, మీరు ఒకవేళ ఇంటికి దగ్గరగా ఉండి జెప్టో వర్క్ చేసుకోవాలనుకుంటే జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి. మీరు ఎందులో వర్క్ చేయాలనుకుంటున్నారో అందులో వర్క్ చేయండి. ఓలాలో బుకింగ్ అయితే వస్తుంది, చూద్దాం. వావ్, 207 రూపీస్ బుకింగ్ అయ్యా. యాక్సెప్ట్ అవుతుందా?
దేవుడా దేవుడా యాక్సెప్ట్ అవ్వాలి. హా హా బుకింగ్ అయితే యాక్సెప్ట్ అవ్వలేదు, వేరే కెప్టెన్ తీసేసుకున్నారు. ఆ రైడ్ యాక్సెప్ట్ అయ్యింటే బాగుండేది, బట్ ఆ రైడ్ యాక్సెప్ట్ అవ్వలేదు. ర్యాపిడ్లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది, డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్స్ అని అయితే పిక్ చేసుకున్నా. ట్రిప్ అనేది ట్రిప్ స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళైతే ఒక యాడ్ వేశారు. ఈ యాడ్స్ ఎందుకు వేస్తారో తెలియదు, ఖాళీగా ఉండేటప్పుడు యాడ్స్ చేస్తే బాగుంటుంది కదా, ఏదో రైడ్లో ఉన్నప్పుడు మాత్రమే యాడ్లు వేస్తారు. సో నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుండి 5.7 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. ఇంతకుముందు 207 రూపాయల ఆర్డర్ అయితే మిస్ అయింది, చాలా బాధపడ్డాను. బట్ నాకు అనిపించింది సరేలే, ప్రతి ఆర్డర్ మనకే రావాలంటే అవ్వదు కదా, మనకు రావాలి అని రాసి పెడితే మనకైతే వస్తుంది. ఈ 50 రూపాయల రైడ్తో ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోదాం, మళ్ళీ వెయిట్ చేద్దాం. ఇంతకన్నా బెటర్ రైడ్ వేస్తే దాన్ని అయితే యాక్సెప్ట్ చేద్దాం అని అయితే మళ్ళీ పాజిటివ్గా నేనైతే ముందుకెళ్ళిపోతున్నాను. మీరు కూడా అలానే ముందుకెళ్ళిపోండి. ఒక ఆర్డర్ మిస్ అయిపోయింది కదా అని అక్కడే బాధపడుతూ కూర్చోకండి. మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న ఓలా బెస్టా, ర్యాపిడో బెస్టా, ఊబర్ బెస్టా, ఎందులో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఏ కంపెనీ వాళ్ళు మన దగ్గర అడ్డంగా కమిషన్ కట్ చేస్తున్నారు. సో కమిషన్ విషయంలో వస్తే ఫస్ట్ ఉండేది ర్యాపిడో. ఈ ర్యాపిడో వాళ్ళు కట్ చేసినంత కమిషన్ ఇంకా ఏ యాప్ కట్ చేయదు. వీళ్ళు మళ్ళీ ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చాము, మీరు మా దగ్గర సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మీరే తీసుకోవచ్చు అని 4-3 బోకు మాటలు చెప్తారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత కూడా గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నారు. కార్కి కట్ చేయట్లేదు గవర్నమెంట్ ట్యాక్స్, మరి బైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? సో ఇది ఒక స్ట్రాటజీ. మన దగ్గర ఎలా అయినా సరే వీళ్ళు కమిషన్ దొబ్బాలని ఫిక్స్ అయ్యి కమిషన్ దొబ్బుతూనే ఉంటారు. ఈ ర్యాపిడో వచ్చి తొక్కిన ఓలా, ఇది కూడా అంతే. వీళ్ళు ఏం చేస్తారు, ఓలాలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి, కమిషన్ ఏమీ కట్ అవ్వదు అంటారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత కూడా కమిషన్ కట్ అవుతుంది, ఆ జిఎస్టీ కూడా కట్ అవుతుంది. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో డిలీట్ అయిపోయింది. నేను రేపైనా ఎప్పుడైనా మళ్ళీ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తాను. ఎంత చూపిస్తుంది, 61 రూపీస్ చూపిస్తుంది. ఈ 61 రూపీస్లో అరౌండ్ ఒక 10 నుంచి 15 రూపాయలు వీటి కమిషనే కట్ అయిపోతుంది. మనకి 40 రూపాయలు ఎర్నింగ్సే వస్తాయి. అందులో 10 రూపాయలు లేదా 15 రూపాయలు పెట్రోల్ పోతే మనకి మిగిలేది 20 రూపాయలే. 20 రూపాయల కోసం 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. మనం ఒకే రైడ్లో జడ్జ్ చేయలేం కాబట్టి ఒక రోజంతా కష్టపడి పని చేస్తేనే ఫైనల్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒక రైడ్లో 20 రూపాయలతో అడ్జస్ట్ అవ్వలేము, ఆ 20 రూపాయలు మనకు సరిపోవు కూడా. ఇంతకుముందు ర్యాపిడ్లో ఒక ట్రిప్ అయితే ఎండ్ చేసిన. ట్రిప్ ఎండ్ చేసి దాదాపు ఒక 15 నిమిషాలు అయితే ఖాళీగా వెయిట్ చేసిన, రైడ్లు రావట్లేదని చెప్పి నియర్ బై చర్లపల్లి సైడ్ అయితే వెళ్తూ ఉన్నా. అక్కడైతే మాత్రం అద్భుతమైన రైడ్ అయితే వచ్చింది. 286 రూపీస్ ఆర్డర్. దేశంలో ఉన్న అన్ని దేవుళ్ళకి మొక్కున్నా ఈ 286 రూపీస్ ఆర్డర్ ఎలా అయినా సరే నాకు యాక్సెప్ట్ అయ్యేలా చూడు దేవుడా అని చెప్పి పైనుండి దేవుడైతే కరుణించాడు. ఈ 286 రూపీస్ ఆర్డర్ అయితే నాకు యాక్సెప్ట్ అయ్యింది. ఎక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే వచ్చిన ఆర్డర్ కాస్త మిస్ అయిపోతుంది. ఈ చర్లపల్లిలో ఇంకాసేపు అయితే అసలు రైడ్లే రావు. ఇక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పి మనసులో గట్టిగా అనుకుంటున్నాను. ఫైనల్గా కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి 26 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 26 కిలోమీటర్కి 1 అవర్ 20 మినిట్స్ అయితే చూపిస్తుంది. అదృష్టం బాగుంది, నేను వెళ్ళే సైడ్ అంతా కూడా బ్లూ లైనే ఉంది, అంటే ఎక్కువగా ట్రాఫిక్ లేదు అని దానికి అర్థం. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నాకు వచ్చినట్టే రేపు మీకు కూడా పెద్ద పెద్ద ఆర్డర్స్ అయితే రావచ్చు. 200, 300 ఆర్డర్స్. ఆర్డర్ రాగానే మీరు పికప్ లొకేషన్కి అయితే వెళ్ళకండి. ముందు కస్టమర్కి కాల్ చేయండి, సార్ నేను రైడ్ యాక్సెప్ట్ చేశాను, మీ పికప్ లొకేషన్కి అయితే వస్తున్నాను సార్, ప్లీజ్ రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు కాల్ చేయలేదంటే అతనికి అర్జెంట్ ఉంటే అతను 2 బైకులు బుక్ చేసి ఇంకొక బైక్లో వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ నుండి అక్కడ వరకు వెళ్ళి మీ పెట్రోల్ మీ టైం 2 లాసే. అందుకోసమనే ఈ హైదరాబాద్లో మీరు కొత్తగా వచ్చి బైక్ ట్యాక్సీ చేసుకోవాలనుకుంటే నైట్ 8 నుండి 10 గంటలు, మ్యాక్స్ 10 గంటల వరకు మాత్రమే చేయండి. 10 గంటల తర్వాత మీరు వర్క్ అయితే చేయకండి. ఎందుకంటే దొంగనా కొడుకులు ఉంటారు, మందు తాగే బేవర్స్గాలు ఉంటారు, రైడర్స్ని కొట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళ మొబైల్స్ని దొంగలించే దొంగనా కొడుకులు కూడా ఉంటారు. అందుకోసమనే మీకు తెలియకుండా మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకండి. మీకు సిటీ అవగాహన ఉంటేనే నైట్ అంతా వర్క్ చేయండి. సిటీ మొత్తం నాకు తెలుసు కాబట్టి నేను నైట్ అంతా వర్క్ చేస్తాను. ఏ ఏరియాలో ఎలాంటి వాళ్ళు ఉంటారో అనేది నాకు బాగా తెలుసు. అలాగే రాత్రి వర్క్ చేస్తున్నప్పుడు డ్రింకర్స్ వస్తారు, మందు తాగే బేవర్స్ గాళ్ళు ఫుల్ తాగి ఊగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు బైక్ బుక్ చేసుకుంటారు. ఏరా ఒళ్ళు కొవ్వె కింద ఏంటి, ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి కార్ బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఒక ఆటో బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ కూడా కక్కుర్తిగా మీరు బైక్ బుక్ చేస్తారు. మీరు బైక్ వెనకాల కూర్చొని స్టడీగా కూర్చుంటారా అంటే కూర్చోరు, అటు ఇటు ఊగుతూనే ఉంటారు. మీరు ఊపే ఊపిడికి నా బండే పడిపోవచ్చు, లేదా నేనే పడిపోవచ్చు, లేదా నేను ముందుకెళ్ళి మధ్యలో మీరే పడిపోవచ్చు. ఆ టైంలో మీరు కింద పడి మీకు ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వీళ్ళు ఎక్కడ కింద పడిపోతారని చెప్పి మెల్లగా 30-40 స్పీడ్లో వెళ్ళి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి
కస్టమర్ని డ్రాప్ చేస్తే అక్కడ అమౌంట్ అడిగితే డబ్బులా, ఏం డబ్బులు అంటాడు. వాడికి ఫుల్ మత్తులో ఉంటాడు. డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడు, ఎస్కేప్ అయిపోతాడు. అక్కడ మనతో ఆర్గ్యుమెంట్ పెడుతూ ఉంటాడు. అక్కడ వాడితో ఎంత గొడవ పడినా వాడు కాన్షియస్లో ఉండడు. అలాంటి వ్యక్తితో గొడవ పడి మన టైం వేస్ట్. నేనేమంటున్నానంటే మందు తాగే వాళ్ళు వస్తే మీరు ఆ రైడ్ని క్యాన్సిల్ చేసుకోండి, వెళ్ళకండి. వాడి చావు వాడు చేస్తాడు. వాడి కోసం నువ్వు రిస్క్ తీసుకోవడం అవసరమా? నన్ను అడిగితే అలాంటి రిస్క్ తీసుకోవద్దు అని నేను చెప్తాను. ఇకపోతే ఇంకొక బ్యాచ్ ఉంది భయ్య, వీళ్ళే రైడర్స్ కష్టాన్ని దోచుకునే దొంగన కొడుకులు. వీళ్ళు ఎలా అంటే లాంగ్ ఆర్డర్లు బుక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి గండిపేట బుక్ చేస్తారు, 400 రూపాయలు చూపిస్తుంది. ఆర్డర్ రాగానే ప్రతి రైడర్ ఏమనుకుంటాడు, 400 రూపాయలు రైడ్ వచ్చింది కదా అని చెప్పి ఎగేసుకొని రైడ్ యాక్సెప్ట్ చేసి డైరెక్ట్గా అలిసిపోకుండా పికప్ లొకేషన్కి వెళ్తాడు. పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తాడు. సార్ పికప్ లొకేషన్కి వచ్చాను సార్ అంటే ఆ కస్టమర్ ఏమంటాడు, భయ్యా నేను రావట్లేదు, అక్కడ మా మిస్సెస్ ఉన్నారు, తన్ని డ్రాప్ చేయాలి, నేను మీకు ముందుగానే పేమెంట్ అయితే చేస్తున్నాను అని చెప్పి వాడు ఒక 5,000 రూపాయలు కొడతాడు. అలా కొట్టినట్టు మనకి ఒక SMS నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ SMS చూసిన తర్వాత అమ్మయ్య డబ్బులు వచ్చేసాయని మీరు అనుకుంటాడు. వెంటనే వాళ్ళు కాల్ చేస్తాడు, అన్న నేను నీకు 500 కొట్టాల్సింది 5,000 కొట్టేశానన్నా, నువ్వు 500 ట్రిప్ అమౌంట్ తీసుకో, ఇంకొక అడిషనల్గా 500 రూపీస్ టిప్ తీసుకో, మొత్తంగా 1000 రూపాయలు తీసుకున్నా, నా 4,000 నాకు కొట్టే అంటాడు. మన రైడర్స్ అందరూ అమాయకులు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే నా అకౌంట్లో 5,000 పడ్డాయి, ట్రిప్ అమౌంట్ 500 తీసుకోమన్నాడు, ఇంకొక 500 టిప్ ఇచ్చాడు, ఈ 4,000 కొట్టేద్దాం, మనం 1000 రూపాయలు తీసుకుందాం అనుకుని ఆడికి 4,000 కొట్టేస్తాడు. తీరా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే వీడికి పెద్ద బొక్కపడి ఉంటుంది. వాడు అమౌంట్ కొట్టడు, జస్ట్ SMS మాత్రమే పంపిస్తాడు. ఇలాంటి దొంగ నా కొడుకులు కూడా ఉంటారు. డబ్బులు వేసాము అదేసాము అని చెప్పి మీకు బోకు మాటలు చెప్తే ఆ బోకు మాటలు మీరు నమ్మకండి. ముందు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. ఈ బ్యాచ్లతో పాటుగా ఇంకొక బ్యాచ్ కూడా ఉంటుంది. వీళ్ళు ఎలా అంటే బైక్ బుక్ చేసుకుంటారు, వీళ్ళు వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాటకాలు చేస్తారు. అన్న నా దగ్గర క్యాష్ లేవన్నా, ఫోన్పే పనిచేయట్లేదన్నా, ఒక 10 నిమిషాల్లో ఫోన్పే చేస్తాను అంటాడు. అక్కడ నుంచి మళ్ళీ వాడు ఎస్కేప్ అయిన తర్వాత అమౌంట్ ఇవ్వడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెద్ద నోట్ తీసుకొస్తాడు, 500 రూపాయల నోటు. అన్న 500 రూపీస్ చేంజ్ ఇవ్వన్నా అంటాడు. మన దగ్గర చేంజ్ లేవంటే అన్న 5 నిమిషాలు ఆగన్నా, షాప్లో 500 రూపీస్ చేంజ్ తీసుకుని వస్తాను అంటాడు. ఆడు అక్కడి నుంచి అటే ఎస్కేప్ అయిపోతాడు. బుర్ర తక్కువ చేంజ్ కావాలంటే ముందే మనకు చెప్తే ఎక్కడో పెట్రోల్ బంక్లో చేంజ్ తీసుకుంటాం కదా. వీడు ముందే ప్లాన్ చేసుకుని వచ్చి మన కళ్ళల్లో మట్టి కప్పి పారిపోతాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాం కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ట్రిప్ ఎండింగ్ ఎంత 282 రూపీస్ అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ 286 చూపించింది, ఇప్పుడు 282 చూపిస్తుంది. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ ఇచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేయొచ్చు. ఎంత చూపించింది, ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది చూద్దాం. 317 రూపీస్ అయితే చూపిస్తుంది. ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే 250 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ రైడ్లో మనం ట్రావెల్ చేసింది 26 కిలోమీటర్. అందులో వీళ్ళు 31 రూపీస్ కమిషన్ అయితే కట్ చేశారు. అంటే 13 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్సెస్, ఇంకొక 13 రూపాయలు వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీజ్ అని చెప్పి 30 రూపీస్ కట్ చేసి 250 రూపీస్ అయితే ఇచ్చారు. 30 రూపీస్ కమిషన్ కట్ అయినా మంచి ఎర్నింగ్సే వచ్చాయి. టోటల్గా ఇప్పటి వరకు 57 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ 57 కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది చూపిస్తాను. ముందుగా పోర్టల్లో 2 ఆర్డర్లు అయితే తీసుకున్నాం. ఈ 2 ఆర్డర్లకి 228 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. తర్వాత ర్యాపిడ్లో ఒకే రైడ్ తీసుకున్నా, కమిషన్ కట్టే 44 రూపీస్ అయితే వచ్చింది. తర్వాత ఓలాలో ఇప్పుడు లాంగ్ ఆర్డర్ తీసుకున్నాం కదా, కమిషన్ కట్టే 250 రూపీస్ అయితే వచ్చాయి. ఈ 3 యాప్స్లో ఎర్నింగ్స్ని కలిపితే మనకి టోటల్గా 522 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కమిషన్లు కటింగ్లు అన్నీ పోయి ఇచ్చిన ఎర్నింగ్సే ఈ 522 రూపీస్. ఈ 522 రూపీస్ ఎర్నింగ్ చేయడానికి సాయంత్రం 4 గంటల 48 నిమిషాలు, అంటే యావరేజ్గా 5 గంటలకైతే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చరికి 8:30 అయింది. అంటే యావరేజ్గా 3.5 అవర్స్ లాగిన్లో ఉన్నాను. ఈ 3 గంటల 30 నిమిషాలు లాగిన్లో ఉండి 57 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. మనం పెట్రోల్కి 120 రూపీస్ తీసేద్దాం. 520లో 120 రూపీస్ పెట్రోల్కి తీసేస్తే మనకి మిగిలింది 400 రూపీస్. ప్రతిరోజు ఎంత ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని ఎవరూ చెప్పలేము. ఆ రైడ్ అయితే ఫినిష్ చేశాను. ఈ సురారంలో దాదాపు 20 నిమిషాలు అయితే జుత్తు పీక్కున్నాను. రైడ్లు అయితే రావట్లేదు, ఎందుకురా ఈ ఏరియాకి వచ్చాను అని నాకు అనిపించింది. ఇక నాకు అర్థమైంది ఏంటంటే ఈ సురారంలో ఈ ఏరియాలో రైడ్స్ లేవు అని చెప్పి ఇక్కడ నుండి చింతలు వెళ్తే చింతల్లో రైడ్స్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ నుండి అయితే మూవ్ అయిపోతాను. అరౌండ్ 20 మినిట్స్ వెయిట్ చేశాను భయ్య. 20 మినిట్స్ వెయిట్ చేసినప్పటికీ రైడ్ రాలేదంటే ఈ ఏరియాలో రైడ్స్ లేనట్టే కదా. నన్ను రీసెంట్లీ చాలామంది అన్న నేను ఈ బైక్ ట్యాక్సీ కోసం ఒక బైక్ కొనాలి అనుకుంటున్నాను, హోండా షైన్ బైక్ కొనాలా, యాక్టివా వెహికల్ కొనాలా, లేకుంటే రైడర్ వెహికల్ కొనాలా అని చెప్పి అడుగుతున్నారు. నేను నా సైజ్ని ఏమిస్తున్నానంటే
హోండా ఎస్పీ సైన్ తీసుకోండి. బైక్ ట్యాక్సీ కోసం ద బెస్ట్ కిల్లర్ బైక్ ఇది. మంచి మైలేజ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం పికప్ బాగుంటుంది. వెహికల్ కూడా ఆల్రౌండ్ కిల్లర్. ఈ వెహికల్లో మైలేజ్ చాలా బాగుంటుంది. చాలామంది ఏమంటున్నారంటే 60 వస్తుంది అంటున్నారు. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న ఈ హోండా ఎస్పీ సైన్ ఓనర్ కూడా నాకు అలాగే చెప్పారు. నా వెహికల్ 55 to 60 మైలేజ్ అయితే వస్తుంది అని చెప్పి. రైడర్ అంటారా, రైడర్ వెహికల్ కూడా బాగానే ఉంటుంది, కానీ 4 సంవత్సరాల తర్వాత ఇంజన్ కెపాసిటీ అనేది తక్కువైపోతుంది. హోండాలో బెస్ట్ ఇంజన్ కాబట్టి ఇంజన్లో ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ అయితే ఏమీ ఉండవు. ఇంకపోతే దీనిలో ఉన్న పికప్ కూడా బాగుంటుంది. యాక్టివా వెహికల్ అయితే బైక్ ట్యాక్సీ కోసం తీసుకోకండి. ఫుడ్ డెలివరీ లేదా గ్రాసరీ డెలివరీ కోసం అయితే యాక్టివ్ బాగుంటుంది. సురారంలో రైడ్స్ లేవు అని చెప్పి చింతల్ ఎక్స్ రోడ్ వరకు ఖాళీగా వచ్చాను. చింతల్ ఎక్స్ రోడ్ తర్వాత మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది, అది కూడా బ్యాక్ సైడ్. మళ్ళీ సురారం సైడ్ వచ్చి కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నా. కస్టమర్ని పిక్ చేసుకున్న వెంటనే ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి లక్డికాపూల్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా లక్డికాపూల్ వెళ్తూ బైక్ గురించి మాట్లాడాను కదా, ఆ బైక్ గురించి అయితే కన్వర్జేషన్ ఫినిష్ చేస్తాను. మీరు ఈ బైక్ ట్యాక్సీలో బిజినెస్ ఎలా ఉందో తెలియకుండా ఎవరో వీడియోస్ చూసి లేదా నా వీడియోస్ చూసి బైక్ కొనడం కరెక్ట్ కాదు. ముందు ఈ బైక్ ట్యాక్సీలో పని ఎలా ఉంది, ఎంతలా కష్టపడితే ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, అందులో ఎంత మనకి మిగులుతుంది, ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్ వెహికల్తో కానీ రెంటెడ్ వెహికల్తో కానీ బైక్ ట్యాక్సీలో ఒక వారం అంతా పని చేయండి. పని చేస్తే ఎంత పెట్రోల్ పోతుంది, ఎంత కష్టపడుతున్నారు, మీకు ఎంత ఎర్నింగ్స్ మిగులుతున్నాయి ఫైనల్గా అని చెప్పి మీకు క్లారిటీ వస్తుంది. అలా క్లారిటీ వచ్చిన తర్వాత మీరు కొత్త బైక్ కొంటారా, సెకండ్ హ్యాండ్ బైక్ కొంటారా, కంప్లీట్గా మీ ఇష్టమే. ఇవన్నీ కాదన్నా యావరేజ్గా బైక్ ట్యాక్సీలకు వస్తే ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చు. యావరేజ్గా ఒక రోజులో 8 నుండి 10 గంటల సేపు లాగిన్లో ఉంటే మీకు పెట్రోలు కమిషన్ 2 కట్ అయ్యి 1000 రూపాయల నుంచి 1200-1300 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క రోజు బిజినెస్ బాగుంటుంది కాబట్టి ఈ 8 to 10 అవర్స్లో పెట్రోలు కమిషన్ కట్ అయ్యి 1500 కూడా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓవరాల్గా ఒక నెలంతా పనిచేస్తే 25,000 వరకు అయితే వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే నెలంతా కష్టపడితే 30-40 వేలు వస్తాయేమో అనుకుంటారు. బైక్ ట్యాక్సీలు 30-40 వేలు రావాలంటే చుక్కలు కనిపిస్తే తిండి తిప్పలు మానేసి పిచ్చి కుక్కల ఈ రోడ్డు మీద తిరిగితేనే అంత డబ్బులు అయితే వస్తాయి. ఫైనల్గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. 170 రూపీస్ అయితే చూపించింది. 170 రూపీస్లో 20 రూపీస్ కమిషన్ కట్ అయింది. నాకు 150 రూపీస్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ లక్డికాపూల్లో ఉన్నాం కాబట్టి ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చి ఆ రైడ్ని స్వైప్ చేసి కస్టమర్కి కాల్ చేశాను. తను కూడా వచ్చేసారు. ఏంటి పాస్పోర్ట్ ఇది? పాస్పోర్ట్ ఇది ఈ నెంబర్కి కాల్ చేస్తే చేస్తారు. చెప్పండి ఓటీపీ. 9404. ఎంత చూపించింది అమౌంట్? 146. వాళ్ళ దగ్గర తీసుకోవాలి అమౌంట్? లేదు, నేను ఇచ్చేస్తానన్నా, మీరు జస్ట్ సరే అక్కడికి వెళ్ళి మీకు కాల్ చేయాలన్నా? ఇది ఇచ్చిన కాల్ చేసి నేను కస్టమర్ సార్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసి ఈ రాత్రప్పుడు ఒక పార్సల్ అయితే ఇచ్చారు. ఈ పార్సల్ని డెలివరీ చేయండి భయ్యా అని చెప్పేసి అన్నారు. అతనికి ముందే అడిగాను, ఈ పార్సల్ అమౌంట్ ఎవరు ఇస్తారు, మీరు ఇస్తారా వాళ్ళు ఇస్తారంటే నేనే ఇస్తాను అని వీళ్ళైతే చెప్పారు. ఐటెం డెలివరీ చేసేటప్పుడు అమౌంట్ పే చేసిన తర్వాతనే ఐటెం ఇవ్వండి, ఐటెం ఇచ్చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వండి అని ఈ కస్టమర్కి కాల్ చేస్తే, అంటే ఈ కస్టమర్ తప్పు చేస్తున్నాడని నేను ఈ పర్టికులర్ కస్టమర్ గురించి చెప్పట్లే, బయట ఉండే కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారనే దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఐటెం ఇచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం కాదు, ముందే అమౌంట్ కలెక్ట్ చేసుకోండి, కలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటెం అయితే ఇవ్వండి. ఇంకొకటి, మన రైడర్స్లో కూడా చాలామంది అత్యాస పడుతూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాకేజ్ రాగానే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి అన్న 150 రూపాయలు చూపిస్తుంది కదా, ఈ రైడ్ క్యాన్సిల్ చేసేయండి, ఈ పార్సల్ నేను ఇచ్చేస్తాను, తర్వాత అమౌంట్ నాకు ఇచ్చేయండి అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎంత రిస్క్ మీకు తెలుసా? మీకు తెలియకపోతే నేను మీకు క్లియర్గా చెప్తాను. రీసెంట్లీ ఒక కస్టమర్ పదునైన కత్తిని డెలివరీ పార్ట్నర్కి ఇచ్చి దీన్ని డెలివరీ చేయి బాబు అని చెప్పేసి అన్నాడు. తను తెలివిగా రైడ్లోనే ఆ కత్తిని డెలివరీ చేసిండు, ట్రిప్ అమౌంట్ తీసుకున్నాడు. ఈ జరిగిన 2 రోజుల తర్వాత ఆ కత్తితో వేరే వాళ్ళు ఒక పర్సన్ని హత్య చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కత్తి ఎవరు డెలివరీ చేశారంటే ఈ డెలివరీ పార్ట్నర్ అని తెలిసింది. ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేసేసరికి అతను క్లియర్గా చెప్పారు, సార్ నేను ఒక కెప్టెన్ని, డెలివరీ పార్ట్నర్ని, నాకు ఐటెం ఇచ్చారు, డెలివరీ చేయమన్నారు, నేను రైడ్లో వెళ్ళాను, ఐటెం డెలివరీ చేశాను, ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదంటే పోలీస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తను తప్పేమీ లేదని తను వదిలేశారు. అదే కానీ రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళుంటే అక్కడ అడ్డంగా మీరు దొరికిపోతారా లేదా? 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి కక్కుర్తి పడ్డారంటే లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. అందుకోసమే జాగ్రత్తగా ఉండండి, రైడ్తోనే వెళ్ళండి, రైడ్ క్యాన్సిల్ చేసే పిచ్చి పనులు చేయకండి. ఐటమ్స్ ఏమైనా పిక్ చేసుకునేటప్పుడు ఆ కస్టమర్కి అడగండి, ఈ ఐటమ్ ఏంటి, ఇందులో ఏం మెటీరియల్ ఉందని కస్టమర్ని క్వశ్చన్ చేయండి. అందులో ఐటమ్ ఏముందో మీకు కూడా తెలియాలి కదా, అందుకోసమనే.
ఫైనలీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉండే ఈ పాస్పోర్ట్ని డెలివరీ చేద్దాం. ఇది ఒక పాస్పోర్ట్. కస్టమర్ సార్ ముందే పేమెంట్ అయితే చేశారు. కస్టమరు దేవుడు, ఎందుకంటే 150 రూపాయలు బిల్ వస్తే నాకు 200 అయితే చేసిండు. ఈరోజు మంచి మంచి కస్టమర్లు అయితే ఎదురయ్యారు. ఫైనల్లీ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేద్దాం. 143 అయితే వచ్చింది. చెప్పాను కదా, ఈ కస్టమర్ నాకు 200 రూపాయల అమౌంట్ అయితే ఇచ్చిండు. ఇందులో కమిషన్ అయితే కట్ అయింది. కమిషన్ ఎంత కట్ అయింది అంటే అరౌండ్ 22 రూపీస్ కమిషన్ కట్ అయింది. నేను 12.81 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. అందులో నాకు వచ్చింది 109 రూపీస్. ఇప్పటి నుండి వీడియోస్ తీయకుండా నేను నా ఫోకస్ అంతా కూడా ఎర్నింగ్స్ మీదే చూపిస్తాను. రేపు మార్నింగ్ వరకు ఎర్నింగ్ చేస్తాను. ఎప్పటి వరకు నిద్ర రాకుండా ఉంటుందో అప్పటిదాకా ఎర్నింగ్ చేసి టోటల్ ఎర్నింగ్స్ అయితే చూపించేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇంత లెంతీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే వీడియో బాగా లెంత్ చేసాం. ఇంకా లెంత్ చేస్తే మీ అందరికీ ఇరిటేషన్ వస్తుంది. అందుకోసమే ఇక్కడికి వీడియో స్కిప్ చేసి టోటల్ ఎర్నింగ్స్తో మీ ముందుకు వస్తాను. నిన్న సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది. ఓవరాల్గా 12 గంటల సేపు అయితే లాగిన్లో ఉన్నాను. మధ్యలో 2 గంటల నుంచి 3 గంటల వరకు ఈ మధ్యలో రైడ్స్ అయితే రాలేదు. చాలా స్ట్రగుల్ అయ్యాను. ఒకవైపు నిద్ర వస్తూ ఉంది, ఒకవైపు రైడ్స్ అయితే రావట్లేదు. బైక్ మీదే కాసేపు అయితే కునికేశాను. ఓవరాల్గా నేను ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్ చేశాను అనేది స్క్రీన్ మీద స్క్రీన్ షాట్లు అయితే వేశాను. ఫస్ట్ పోర్టర్లో మన 2 రైడ్లు అయితే కంప్లీట్ చేశాను. ఆ 2 రైడ్లు ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ పోర్టర్లో రైడ్స్ రాలేదు. రాత్రంతా ర్యాపిడోలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వచ్చాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ర్యాపిడోలో ఇలా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తాయని. నా అదృష్టం బాగుంది. డబల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఐ మీన్ ఒక ప్యాకేజు ఒక ర్యాపిడో రైడ్, ఒక ప్యాకేజు ఒక ర్యాపిడో రైడ్, ఇలా రావడం వల్ల నా ఎర్నింగ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఓన్లీ ర్యాపిడోలోనే 1371 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓలాలో 466 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. టోటల్గా 2065 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 2065 రూపాయల్లో 500 రూపాయలు పెట్రోల్ తీసేస్తే నాకు మిగిలింది 1500 రూపాయల ఎర్నింగ్స్.